అందరికీ నమస్తే. వెల్కమ్ టు లాక్స్ బై సుమిత్ర. ఈ వీడియోలో కరివేపాకు కారం ఎలా చేయాలో చూద్దాము. దానికోసం కరివేపాకుని బాగా వాష్ చేసేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకుని తీసుకున్నాను. ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ధనియాలు ఒక 2 స్పూన్స్, పచ్చిశనగపప్పు ఒక 3 స్పూన్స్, 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్టు, వెల్లుల్లి రెమ్మలు ఒక 10 నుంచి 15 వరకు, కారానికి సరిపడా ఎండుమిర్చి, చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు. ఇప్పుడు దాని ప్రిపరేషన్ ఏంటో చూద్దాము. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, ధనియాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి చింతపండు, వెల్లుల్లి రెమ్మలు, సాల్ట్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇదే ప్యాన్లోకి వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని కాస్త వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు కారం రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.